అందరికీ నమస్కారం. ఈరోజు మనం అఖండ 2 సినిమా అంటే దాని స్ట్రక్చర్ దాదాపుగా అఖండ 1కి కార్బన్ కాపీలా ఉందని చెప్పడం. అవును. అంటే ఇదొక రకంగా ఫ్రాంచైజీకి బలమా లేక బలహీనత? అఖండ 1 నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా చెప్పారు. అంటే దాదాపు అదే అనుభూతిని ఇస్తుందని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఇక్కడ రేటింగ్ కంటే ఆ మాటకే ఎక్కువ విలువుంది. నిజం. అదే దయచేసి ఈ సినిమాలో లాజిక్స్ వెతకకండి అని. ఎగ్జాక్ట్లీ. సినిమా అంతా బోయా మాస్ ఎలిమెంట్స్ మరియు యాంటీ గ్రావిటీ ఫైట్స్తో నింగిపోయి ఉంటుందని స్పష్టం చేసేశారు. ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. థియేటర్లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? ఈ లాజిక్ లేని సన్నివేశాలకు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అదే ఈ రివ్యూలో ఒక అద్భుతమైన పాయింట్. ఆ లాజిక్ లేని సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్లో చాలామంది విసుక్కోవడం లేదట. ఓ అలాగా? పైగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారట. నవ్వుతున్నారా? ఇంట్రెస్టింగ్. అవును. ఈ నవ్వడం వెనుక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉంది. వాస్తవికతతో నిండిన మన రోజువారీ జీవితాల నుండి ఇది ఒక రకమైన విడుదల అన్నమాట. ఒక ఎస్కేపిజం లాగా. అవును. ప్రేక్షకులు ఇక్కడ తర్కాన్ని ఆశించడం లేదు. కేవలం ఒక అద్భుతాన్ని, ఒక ఎస్కేప్ కోరుకుంటున్నారు. బోయపాటి ఆ ఎస్కేపిజంను పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారు. అంటే ఆడియన్స్ తెలిసే వస్తున్నారు, మేము చూడబోయేది ఒక ఫిజిక్స్ క్లాస్ కాదు, ఒక బోయపాటి సినిమా అని. సరిగ్గా అదే. సరే, ఇప్పుడు ఆ టెంప్లెట్ విషయానికి వద్దాం. అఖండ 1కి 2కి మధ్య ఉన్న పోలికల గురించి, ఉదాహరణకు పాత్రల పరిచయం విషయంలో. అవును, ఆ ప్యాటర్న్ చాలా స్పష్టంగా ఉంది. అఖండ 1లో లాగానే ఇక్కడ కూడా మొదట మురళీకృష్ణ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఓకే. ఆ తర్వాత హీరోయిన్ పరిచయం. సరిగ్గా ఇంటర్వెల్ ముందు కథ ఒక కీలక మలుపు తీసుకున్నప్పుడు అఘోరా రంగంలోకి దిగుతాడు. అవును, ఇది కేవలం పాత్రల పరిచయానికే పరిమితం కాలేదు. నిజమే, కథనంలో కూడా అదే ఫార్ములా కనిపిస్తుంది. మొదటి భాగంలో విలన్గా శ్రీకాంత్ ఉంటే ఇక్కడ ఆ స్థానాన్ని ఆది పినిశెట్టి భర్తీ చేశాడు. అక్కడ ఇంటర్వెల్ తర్వాత ఒక బలమైన మదర్ సెంటిమెంట్ ఉంటే ఇక్కడ కూడా అచ్చమదే ఉంది. సరిగ్గా. ఈ పునరావృత్తిని రెండు విధాలుగా చూడాలి. ఒకవైపు ఇది బ్రాండ్ కన్సిస్టెన్సీ. అంటే మెక్డానల్డ్స్కి వెళ్తే బర్గర్ ఎలా ఉంటుందో తెలిసినట్టు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బోయపాటి సినిమాకి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతుందో ప్రేక్షకులకు తెలుసు. కానీ మరోవైపు ఇది సృజనాత్మక సోమరితనంగా కనిపించే ప్రమాదం ఉంది. కొత్త కథ చెప్పకుండా పాత కథకే కొత్త రంగులద్దారని. అవును, ఆ విమర్శ వచ్చే అవకాశం ఉంది. అందుకే బహుశా సమీక్షకుడికి అఖండ 1 దీనికంటే ఇంకాస్త మెరుగ్గా అనిపించిందేమో. ఈ టెంప్లెట్ పునరావృతమైనా కొన్ని విషయాల్లో మాత్రం సినిమా అద్భుతంగా ఉందని రివ్యూలో చెప్పారు. ముఖ్యంగా బాలకృష్ణ నటన గురించి. దాని గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన, ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అది నెక్స్ట్ లెవెల్లో ఉందని ప్రశంసించారు. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు గ్రాఫ్ పైకి వెళ్తుందని కూడా. అవును, మొదటి సన్నివేశం నుండే ఆ పవర్ క్యారీ అయ్యిందని. కేవలం నటన మాత్రమే కాదు, కొన్ని సన్నివేశాల రూపకల్పన కూడా సమీక్షకుడిని బాగా ఆకట్టుకుంది. మీరు మదర్ సెంటిమెంట్ సీన్ గురించే కదా మాట్లాడుతుంది? ఖచ్చితంగా. రెండవ భాగంలో మదర్ సెంటిమెంటును నేరుగా శివుడితో ముడిపెట్టిన ఒక సన్నివేశం ఉందని, అది సూపర్ అని, సినిమా మొత్తంలో తనకి బాగా నచ్చిన సీన్ అదేనని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే అలాంటి కొన్ని ఎమోషనల్ కోర్ ఉన్న సీన్స్ సినిమాను నిలబెట్టాయన్నమాట. నిలబెట్టాయి. దాంతోపాటు సనాతన హైందవ ధర్మం, శివుడి గొప్పతనం గురించి రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రారంభంలో గవర్నర్తో దేశం, దైవం గురించి మాట్లాడే సంభాషణలు బాగా పేలాయట. ఇవన్నీ కలిపి చూస్తే మనకొక విషయం అర్థమవుతోంది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణ భక్తి మరియు మాస్ మసాలా అంశాల మిశ్రమంలోనే ఉంది. అంటే ఇదొక నిర్దిష్ట వర్గం ప్రేక్షకులను బలంగా టార్గెట్ చేసిందనేది స్పష్టం. అవును, ఇవి బోయపాటి బాలకృష్ణ బ్రాండుకు పునాదిలాంటివి. ఇంటర్వెల్ బ్లాక్ను కూడా తమ నేపథ్య సంగీతం, సెటప్ అద్భుతంగా ఎలివేట్ చేశాయనన్నారు. అయితే ఇన్ని బలమైన అంశాలున్నా సమీక్షలో కొన్ని తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. అందులో ముఖ్యంగా లాజిక్ లేకపోవడం గురించి. అసలు బోయపాటి సినిమాలో లాజిక్ ఆశించడం సరైందేనా? ఇది $1 మిలియన్ ప్రశ్న. సమీక్షకుడు కూడా ఇదే అన్నారు. వీటిని లాజిక్ లేని మ్యాజిక్ సీన్స్ అని సరదాగా వర్ణించారు. బావుంది. ఉదాహరణకు, కేవలం ఒకే ఒక సన్నివేశం చూసి ప్రజలందరూ దేవుడు లేడని నమ్మేయడం, అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా చెప్పారు కదా. 17 ఏళ్ల అమ్మాయి 226 ఐక్యూతో డిఆర్డీఓ సైంటిస్ట్ అవడం, ఇది కొంచెం అతిశయోక్తిలా. కొంచెమా? చాలా. అలాగే ఒక భయంకరమైన వైరస్కు కొన్ని గంటల్లోనే యాంటీడోట్ తయారు చేయడం, ఒక్క వ్యక్తి వెళ్లి మొత్తం ఆర్మీనే నాశనం చేయడం వంటివి. అంటే అక్కడ న్యూటన్ నియమాలు వర్తించవు, కేవలం బోయపాటి నియమాలు మాత్రమే వర్తిస్తాయి. సరిగ్గా చెప్పారు. అయితే ఈ విమర్శలు మాస్ సినిమాల్లో తరచుగా కనిపించే శైలి వర్సెస్ కథనం అనే సంఘర్షణను చూపిస్తున్నాయి. నిజమే. కానీ ప్రేక్షకులు థియేటర్కు వచ్చేది కొత్త బోయపాటి సినిమా చూడడానికా లేక మరో బోయపాటి సినిమా చూడ్డానికా? బహుశా ఆ లాజిక్ లేనితనమే దాని బలంగా వచ్చు కదా. మీరు చెప్పిన దాంట్లో నిజముంది. కానీ కొన్ని విషయాలు శైలికి సంబంధించినవి కావు. అవి కథనంలో లోపాలు, స్క్రీన్ ప్లే సమస్యలు లాంటివా? అవును. మొదటి భాగంలో బాలకృష్ణ లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సినిమా కొంచెం సాగదీసినట్లు అనిపించిందని, ప్రేక్షకులు ఆయన కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని రివ్యూలో ఉంది. ఓకే. అలాగే రెండవ భాగం మొత్తం కేవలం ఒక పాపను కాపాడటం అనే పాయింట్ చుట్టూనే తిరగటం వల్ల కథనంలో వైవిధ్యం లోపించిందని అన్నారు. కేవలం స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, కాస్టింగ్, డబ్బింగ్ విషయాల్లో కూడా కొన్ని లోపాలను ఎత్తిచూపారు. అవును,
ఇది చాలా ముఖ్యమైన విమర్శ. బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ జంట అంతగా సెట్ కాలేదని, ఆమె పాత్రకు ప్రాధాన్యత కూడా లేదని అన్నారు. హ్మ్. కానీ అంతకంటే పెద్ద సమస్య విలన్ల డబ్బింగ్. డబ్బింగ్ వాయిస్లు చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయని, చాలా మందికి లిప్సింగ్ కూడా సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఇది అనుభవాన్ని దెబ్బతీస్తుంది కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా బజ్రంగి భాయిజాన్లో పాప పాత్ర వేసిన నటికి తెలుగు రాకపోవడం వల్ల ఆమె డైలాగ్ సరిగ్గా పలకలేదని, డబ్బింగ్ కూడా సరిగ్గా కుదరలేదని చెప్పారు. ఓ. ఇక్కడే మనం తేడాను గమనించాలి. లాజిక్ లేని ఫైట్స్ శైలికి సంబంధించినవి. వాటిని కొందరు ఆస్వాదించవచ్చు. కానీ డబ్బింగ్, లిప్సింక్ వంటివి సాంకేతిక లోపాలు. అవి నిర్మాణంలో జరిగిన పొరపాట్లు. అవును, వీటిని శైలి అని సర్ది చెప్పుకోలేం. ఇక సాంకేతిక అంశాల్లోకి వస్తే నాకు ఆ సౌండ్ విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. థమన్ బీజిఎం బాగుందని ఒప్పుకుంటూనే అది చాలా లౌడ్గా ఉందని చెప్పారు. అవును, చెవులు గింగురుమన్నాయని. కానీ కేవలం లౌడ్గా ఉందని వదిలేయకుండా దాని వెనుక ఒక కారణం ఉండొచ్చని చెప్పడం బాగుంది. దాని గురించి మరికొంత వివరిస్తారా? సమీక్షకుడు ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన ఊహ చేశారు. ఈ సినిమా 3Dలో కూడా విడుదలైంది కదా. అవును. సినిమాలో మనం చూసే యాంటీగ్రావిటీ ఫైట్స్, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్, ఆ సూపర్ హీరో తరహా విన్యాసాలు బహుశా 3D అనుభవం కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉండవచ్చు. ఓకే. ఓకే. ఆ 3D అనుభవాన్ని మరింత ఇమ్మర్సివ్గా మార్చడానికి సౌండ్ను ఉద్దేశపూర్వకంగానే అంత లౌడ్గా మిక్స్ చేసి ఉండవచ్చు అని ఆయన అనుమానం. ఆ, అంటే సౌండ్ మిక్సింగ్లో లోపం కాదు, అదొక ఉద్దేశపూర్వక ఎంపికనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సో మొత్తం మీద ఈ విశ్లేషణను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రివ్యూ సారాంశం ఒకటే. అఖండ 2 అనేది అభిమానుల కోసం, అభిమానుల చేత, అభిమానుల యొక్క సినిమా. అభిమానుల చేత అంటే? ఈ యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ నుండి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్, భక్తి అంశాలు, వాటన్నింటినీ ఈ సినిమా 100% అందిస్తుంది. కానీ అలా చేసే క్రమంలో లాజిక్ను, వాస్తవికతను పూర్తిగా గాలికి వదిలేసింది. అంటే ఇది ఒక అనుభూతిని అమ్మే ప్రయత్నం, ఒక కథను చెప్పే ప్రయత్నం కన్నా. ఖచ్చితంగా. ఇది మనల్ని ఒక పెద్ద ఆలోచనకు దారితీస్తుంది. హ్మ్. సమీక్షకుడు చెప్పినట్టు థియేటర్లో ఎందరో ప్రేక్షకులు ఈ లాజిక్ లేని, అతిశయోక్తితో కూడిన సన్నివేశాలను నవ్వుతూ ఆస్వాదించారు. అవును. అద్భుతమైన వాస్తవిక సినిమాలు వస్తున్న ఈ యుగంలో ఉద్దేశపూర్వకంగా తర్కాన్ని, భౌతిక శాస్త్ర నియమాలను ధిక్కరించే చిత్రాలకు ఇంతటి ఆదరణ ఎందుకు లభిస్తోంది? మంచి ప్రశ్న. బహుశా మరింత హేతుబద్ధమైన చిత్రాలు ఇవ్వలేని ఏ రకమైన వినోదాన్ని లేదా ఉపశమనాన్ని ఈ మాస్ మసాలా టెంప్లెట్ అందిస్తుందేమో. కావచ్చు. ఈ విషయం గురించి మన శ్రోతలు కూడా ఆలోచించొచ్చు.